రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. పిల్లలకి ఇంకా స్కూల్కి పంపిద్దాం అనుకున్న టైంలోనే కరోనా విలయ తాండవం చేస్తుంది. మళ్ళీ కూడా కరోనా ఏ విధంగా విజృంభిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోని ముఖ్యంగా మళ్ళీ స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్న టైంలో, అంటే జూన్ 12 అలాగే జూన్ 13 నుంచి కూడా స్కూల్స్ అన్నవి కూడా ఓపెన్ అవుతున్న టైంకి మళ్ళీ కరోనా కేసెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ పిల్లలందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు సెలవులకి సంబంధించి ఎక్కడికక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ బయటకు వెళ్ళి బయట ఊర్లు తిరిగి పిల్లలందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లో వచ్చి స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి మళ్ళీ అందరూ కూడా ఒక చోట చేరేసరికి ఈ కరోనా వ్యాపించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కరోనాకి సంబంధించిన కేసెస్ రోజుకి పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దేశంలోనే కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇటువంటి అంటే ఇదే కాకుండా చాలా రాష్ట్రాల్లో కూడా కోరలు చేస్తున్న కరోనా, రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క రోజులోనే కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 1435కి చేరుకుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3395 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 7 మృతి చెందగా మహారాష్ట్రలో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒకరుగా తెలుస్తోంది. అయితే ఇదే కాకుండా స్కూళ్లకు ఇప్పటికే కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కువ శాతం కోవిడ్ కేసెస్ కర్ణాటకలోనే నమోదైనట్టు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి స్కూల్స్ ఓపెన్ అవుతున్న టైంలోనే ముఖ్యంగా కర్ణాటక స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కీలక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. అయితే కోవిడ్ లక్షణాలు కనుక ఉంటే పిల్లలను బడికి పంపవద్దని కూడా సూచించారు. అయితే కరోనా టెస్టుల సంఖ్య కూడా పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం ఇచ్చినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇటు కేరళ కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. మొత్తం దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిల్లలు ముఖ్యంగా బయట ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి మొత్తం వాళ్ళ అకేషన్ ఏదైతే ఉంటుందో ఈ మొత్తం కూడా హాలిడేస్ అన్నీ కూడా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో వాళ్ళు వచ్చిన తర్వాత కరోనా టెస్టులు చేసి ఎవరికైనా పాజిటివ్ కనుక వచ్చినట్లయితే పిల్లలు ఎవరిని కూడా స్కూల్కి పంపించొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. ఇప్పటికీ స్కూల్ అన్నీ కూడా ఇంకొక 2 వీక్స్లో మొత్తం కూడా రీఓపెన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని కరోనా కేసెస్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల్లోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? అలాగే సెలవులు ఏమైనా పొడిగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా శివ? కొంచెం ప్రధానంగా చూసుకుంటే కరోనా అనేది ప్రపంచ దేశాలతో పాటు ఇటు భారత్ లోను కూడా రోజుకు విపరీతంగా వ్యాపిస్తోంది. ఇన్ఫెక్షన్ల సంఖ్య అనేది, కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రెసెంట్ అనేది స్కూల్స్ అన్ని కూడా మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ కి వచ్చే పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేయడంతో పాటు ఎవరికైతే కరోనాకు సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయో అటువంటి వారిని స్కూల్ కు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అంటే చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే రోజుకు ఈ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య కూడా 1000కు పైగా కూడా చేరింది. అంటే 1435 మంది కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3395 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే 7 ఈ కరోనా వల్ల మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. మహారాష్ట్రలో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒకరు చొప్పున కరోనా బారిన పడి కరోనా తీవ్రత వల్ల మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ లక్షణాలు ఉంటే కనుక పిల్లలను బడికి పంపొద్దంటూ కూడా కుటుంబ సభ్యులకు సూచించింది కర్ణాటక ప్రభుత్వం. ఇక కరోనా టెస్ట్ల సంఖ్య కూడా పెంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏంటంటే సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పి కానీ, కళ్ళు మండటం, జ్వరం లాంటివి ఏమైనా ఉంటే కనుక అటువంటి వారు వెంటనే డాక్టర్లకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు ఇచ్చే సూచన సలహాలు పాటించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఆసుపత్రులు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలంటూ కూడా సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆరోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసుకున్నారు. కేరళలో అత్యధికంగా కరోనా కేసులు అనేది ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కానీ ఇటు కేరళలో కానీ ఒకసారి మనం కరోనా కేసుల సంఖ్య చూసుకుంటే కనుక కేరళలో అత్యధికంగా 1336 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 425, ఢిల్లీ 375, కర్ణాటక 234, పశ్చిమ బెంగాల్లో 205 కేసులు, తమిళనాడులో 125, ఉత్తరప్రదేశ్ లో 117, గుజరాత్ లో కూడా 265, పుదుచ్చేరిలో 41, రాజస్థాన్ 60, హర్యానా 26, ఆంధ్రప్రదేశ్ లో 17 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ లో 16 కేసులు, జార్ఖండ్ 6, పంజాబ్ లో 5, తెలంగాణలో
3 కేసులు నమోదయ్యాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అనేవి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఆరోగ్య శాఖ సూచనలు చేస్తున్నారు. మరోవైపు కోవిడ్ బెడ్స్ కూడా పెంచుకోవాలి. ఐసీయూ బెడ్స్ కానీ కోవిడ్ బెడ్స్ అలాగే ఆక్సిజన్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక మరి కొన్ని రోజుల్లోనే స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ చేయబోతున్నాయి, జరగబోతున్నాయి. స్కూల్స్ అన్ని కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక స్కూల్ పిల్లలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఆ స్కూల్ యాజమాన్యాలకు అటు ప్రభుత్వ స్కూళ్లకు కూడా కొన్ని సూచనలు అయితే జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ యూజ్ చేయాలి, మరోవైపు మాస్కులు కంపల్సరీ ధరించాలి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తారా, ఏం చేస్తారని కూడా వేచి చూడాల్సింది. కానీ ప్రజెంట్ చూసుకుంటే కనుక చిన్నపిల్లల్లో ఈ వ్యాధి అనేది ఎక్కువగా వ్యాపిస్తోంది. అంటే ఇది ఒక అంటువ్యాధి కావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా కరోనా బారిన పడకుండా ఉండాలంటే కనుక కంపల్సరీ మాస్కులు ధరించాలి అనేది ప్రధానంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు పిల్లలకు కోవిడ్ లక్షణాలు ఉంటాయి కనుక పిల్లలకు బడికి పంపించడానికి కూడా కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక అదే పాటలో వివిధ రాష్ట్రాలు కూడా నడిచే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఒకరికి వచ్చిన కరోనా మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్లో కూడా అందరూ పక్కనే కూర్చుంటూ ఉంటారు. చాలా పెద్ద మొత్తంలో స్కూల్ కు పిల్లలు వాళ్ళు ఎక్కువగా గుమ్మిగూడి ఉంటారు కాబట్టి దానివల్ల కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మొత్తం అక్కడ ఉన్న టాయిలెట్స్ కానీ ఇక్కడ మొత్తం వాష్రూమ్స్ కానీ అన్ని కూడా పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే కరోనా సోకిన వారు అక్కడ యూజ్ చేయడం వల్ల కానీ ఇతర ఇబ్బందులు అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కరోనాను రాకుండా జాగ్రత్త వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరి స్కూల్స్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏమైనా సెలవులు పొడిగిస్తారా, కరోనా సంబంధించి ఏమైనా నిబంధనలు సడలించి స్కూల్స్ ఓపెన్ చేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తారా, ఏం చేస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే. రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి నిబంధనలను విధిస్తారనేది కూడా వేచి చూడాల్సింది. ఇక మరికొన్ని రోజుల్లోనే స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ సమయంలో కరోనా కూడా వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతోంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది, ఇన్ఫెక్షన్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అంటే దానివల్ల ప్రధానంగా ఈ టెస్టుల సంఖ్య పెంచడం ద్వారా కరోనా ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి ఎలా ఉంది, ఎంతమంది జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటి దగ్గరే ఉండి క్వారంటైన్ లో ఉండే జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా కరోనా నుంచి త్వరగా కోలుకునే విధంగా కూడా వైద్యుల సూచనల మేరకు అందరూ నడుచుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాలకు ఆదేశాలు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. మరి ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, అయితే బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికీ కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని మరొక 2 వారాల్లో స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ అవుతున్నాయి. మరి పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే కూడా నిజంగా తల్లిదండ్రుల్లోని ఒక భయాందోళన వాతావరణం కూడా నెలకొనింది. ఎందుకంటే అటు వాతావరణంలో మార్పులు కావచ్చు, ఇలాగే పిల్లలు ఒక్కసారిగా వెళ్ళిన తర్వాత ఒకరికొకరు ముట్టుకోవడం కావచ్చు, లేకపోతే దగ్గర ఉండి మాట్లాడుకోవడం కావచ్చు, ఇంకా చిన్నపిల్లలందరూ కూడా ఇలా ఉంటారు కాబట్టి ఈజీగా కరోనా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి మరి పిల్లలకి ఈ సెలవులు ఏవైతే ఉన్నాయో పొడిగించే అవకాశాలు ఉన్నాయా లేవా? ఎందుకంటే గతంలో చూసినట్టు వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే పెట్టడం జరిగితో మరి ఇప్పుడు కూడా అటువంటి సెలవులు పొడిగించి ఆన్లైన్ క్లాసెస్ రూపంగానే వీళ్ళకి ఏమైనా సబ్జెక్ట్స్ అన్ని చెప్పే అవకాశాలు ఉన్నాయా లేదా? లేకపోతే వచ్చే పిల్లలందరికీ కూడా స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత పర్టికులర్గా ఈ పిల్లలందరికీ కరోనా టెస్ట్ అనేది కూడా చేయించి ఎవరికైతే నెగిటివ్ వచ్చిందో వాళ్ళని స్కూల్కి రానించి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇళ్లలో ఐసోలేట్ చేయించే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ తెలియాల్సి ఉంది.